జీవీఆర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొవ్వూరు పట్టణంలోని ప్రధాన రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్రైన్లు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రోడ్లపై మురుగునీటితో పాటు వర్షం నీరు కూడా కలిసి ప్రవహిస్తూ వచ్చింది. ఇక గ్రామాలకు వస్తే కోసిన ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైపోయింది. ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నా అకాల వర్షం దాటిని తట్టుకోలేకపోయారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పోగులు పెట్టుతూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు అయిన కాడికి తడిసిన ధాన్యం పేరుతో కొనుగోలు చేస్తూ రైతులను నిలువుడు దోపిడీ చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసి ముద్దైన ధాన్యాన్ని రైతుల నుండి మిల్లర్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న ఈ తరుణంలో అకాల వర్షం వరి రైతు వెన్నువిరిసిందనే చెప్పవచ్చును. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రైతులను తక్షణం ఆదుకోవాలని, లేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని వరి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో భారీగా ధాన్యం తడిసి ముద్దయింది.